హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి వెరీ 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 థ్యాంక్స్ అండి. అందరికీ ఫస్ట్ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఈరోజుతోనే శుక్రవారం పండగలు స్టార్ట్ అవుతాయి. 5 వారాలు ఉంటాయి, శుక్రవారాలు వస్తాయి. ఒక్కొక్కసారి 4 వస్తాయి, ఒక్కొక్కసారి 5 వస్తాయి. ఇవాళ ఫస్ట్ శుక్రవారం రోజు నేను రవ కేసరి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన రవ కేసరి చేశానండి. అందులో మన సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు, మేడం రవ కేసరి చేయండి ప్లీజ్ అని చాలా ఒక 5 టైమ్స్ 10 టైమ్స్ అడిగారు. తన కోసం నేను ఈ వీడియో చేశాను. తప్పకుండా వారికి నచ్చుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. మెయిన్ కావాల్సినవి రవ కేసరికి ఒక 5 ఐటమ్స్ ఉండాలి కంపల్సరీ. ముందుగా రవ్వ తీసుకుంటున్నానండి. అన్ని క్వాంటిటీ ప్రకారం తీసుకోవాలి. ఎందుకు క్వాంటిటీ ప్రకారం అంటే షుగర్ తక్కువైనా రవ కేసరి టేస్ట్గా ఉండదు, అండ్ షుగర్ ఎక్కువైనా కూడా స్వీట్ ఎక్కువ ఉంటే తినలేము. అన్ని క్వాంటిటీ ప్రకారం సరిపోవాలంటే 1 కప్పు రవ్వ, 1 కప్పు చక్కెర, 1 కప్పు ఏమంటాము డ్రై ఫ్రూట్స్, నెయ్యి. మెయిన్ వీటన్నిటికీ కావాల్సింది నెయ్యి అండి. నెయ్యి ఉంటేనే అది చాలా అద్భుతంగా వస్తుంది. ఒక చెంచాడు ఎక్కువ అయిపోయినా పర్వాలేదు నెయ్యి. కొంతమంది తినరు, నెయ్యి స్మెల్ పడదు, అది ఫుడ్ కలర్ అండి. ఆ నెయ్యి కొద్దిగా తక్కువ వేసుకుంటే సరిపోతుంది. 2 యాలకులు దంచి వేసుకుంటే ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నెయ్యి తీసుకుంటున్నాను బౌల్లోకి, చిన్న గిన్నెలోకి. ఇవన్నీ నేను చూపిస్తున్నాను. ఇవి పడతాయండి, ఎక్కువ పట్టవు. ఓన్లీ అప్పటికప్పుడు తీసుకుంటే సరిపోతుంది. అప్పటికప్పుడు చాలా రుచికరంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. మెయిన్ ఎలా ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు అని అన్నానంటే, మార్నింగ్ టైంలో చేస్తే అమ్మవారికి పెట్టుకోవచ్చు. ఇప్పుడు చేసేది మాత్రం సేమ్ గుళ్ళల్లో చేస్తారు కదా, అలా స్టైల్లో వస్తుంది. ఇప్పటి వరకు ఛానల్ చూసిన వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించిందో ఈ వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. గ్యాస్ వెలిగించాను, స్లిమ్లో పెట్టుకోవాలి. స్లిమ్లో పెట్టుకున్న తర్వాత నెయ్యి వేసుకోవాలి. పెనం అది సర్వ వేడెక్కాక నెయ్యి వేసుకున్నాక, నెయ్యి కరగాలండి, గడ్డ ఉంది కదా. నెయ్యి కరిగితే ఏంటంటే డ్రై ఫ్రూట్స్ వేయగానే మాడవు. ఒక 2 టైమ్స్ అటు ఇటు వేయించుకుంటే సరిపోతుంది. ఎవరు అడిగారంటే ఒక సబ్స్క్రైబర్ అడిగారు, మేడం రవ కేసరి చేయండి మేడం ప్లీజ్ మేడం అని అడిగితే, ఎవరైనా ఏదైనా చెప్పాలి అనుకుంటే కర్రీస్ కానీ ప్రసాదాలు కానీ చెప్పండి, చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అడిగినందుకు సాయినాథ్ గారు, వెరీ వెరీ థ్యాంక్స్ అండి. ఇప్పటి వరకు ఛానల్ చూడకపోతే చూడండి. డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుతున్నాను. అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు అండి. డ్రై ఫ్రూట్స్ వేగుతున్నాయి. నెయ్యి మార్చుకోవద్దు, దూరగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు కూడా ఏం అవసరం లేదు. అప్పటికే టేస్ట్ మాత్రం అవి నెయ్యిలో వేయించితేనే ఆ రకమైన స్మెల్లే వేరండి. చాలా అద్భుతంగా, చాలా స్మెల్ బాగుంటుంది నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించితే. పక్కకు తీసుకున్నాను ఒక చిన్న బౌల్లోకి. నెక్స్ట్ ముందుగా పెట్టుకున్న కప్పుడు రవ్వ తీసుకుంటున్నాను. ఆ కప్పుడు రవ్వ నేను బాగా మరిగిన నెయ్యిలోకి వేస్తున్నాను. మనం అలా వేయగానే ఏమైపోతుందంటే ఒక టైం పట్టదు, ఆటోమేటిక్గా రవ్వ కలర్ మారిపోతుంది. అలా రవ్వ కలర్ మారిందంటే గుల్లో స్టైల్లో వచ్చినట్టండి రవ్వ కేసరి. చూడండి, వేసిన 1 మినిట్ కూడా ఆగకుండా అలా రవ్వ వచ్చేసిందంటే మాత్రం ఖచ్చితంగా గుల్లో స్టైల్లో వచ్చినట్టే. చూడండి, కలర్ మారింది, పాలకోవా స్టైల్కి వచ్చేసింది మొత్తం ఆ కలరు. అలా మార్చుకున్న తర్వాత ఎప్పుడైనా అందరూ ఏం చేస్తారంటే, చాలామంది 1 కప్పు రవ్వ తీసుకుంటే 1 కప్పే వాటర్ వేస్తారు. అలా ఎప్పుడు వేయొద్దు, 2 కప్పుల వాటర్ వేయాలి. ఎందుకంటే మనకి నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోవాలంటే ఖచ్చితంగా 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇంకొక కప్పు కొద్దిగా సగం వాటర్ వేసుకున్న చాలా బాగుంటుంది. కొంతమంది గట్టిగా తినాలనిపించట్లేదండి అంటారు, కొంతమంది మెత్తగా మెత్తగా అసలు ఎవ్వరూ అనరు మ్యాక్సిమం, కాలుతుంది కాకపోతే తినేటప్పుడు. చూసారు కదా, 2 కప్స్ వాటర్ వేసుకున్నాను. ఒక 1 మినిట్ 2 మినిట్స్లలో అది మొత్తం ఇంకిపోతుంది, వాటరు రవ్వకి పట్టిస్తుంది అనమాట. ఒక 2 మినిట్స్లో చూడండి ఎలా అయిపోయిందో, రవ్వ మొత్తం వాటర్ అన్నీ పీల్చేసుకొని కప్పుడు రవ్వ సర్వడ్ రవ్వ అయిపోయింది. చూసారా, కప్పుడు చక్కెర పెట్టుకున్నాను కదా, క్వాంటిటీ ప్రకారం వేస్తున్నానని చెప్పాను.
వేసాను, ఆటోమేటిక్గా జారిపోతుంది చూడండి గరిటలో నుంచి రవ్వ. షుగర్ వేయగానే చూసారు కదా ఎంత బాగుందో అసలు. అలానే స్మెల్ సూపర్గా వస్తుంది. ముందుగా దంచి పెట్టుకున్న యాలకుల పొడి అండి, అప్పటికే స్మెల్ సూపర్గా వస్తుంది అసలు, నెక్స్ట్ లెవెల్. కొద్దిగా పచ్చకర్పూరం వేసాను అందులో, ఏమంటారు యాలకుల పొడి దంచి దాంతోపాటే కొద్దిగా చిన్న ముక్క దంచి వేసాను. కర్పూరం వేసుకుంటే ఏమవుతుందంటే ఇక గుల్లో స్టైలే. నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను, ఆరెంజ్ కలర్. ఎక్కువ ఆరెంజ్ కలర్లోనే బాగుంటుంది అనేది రవ్వ కేసరి. ఎల్లో కలర్లో కూడా చేస్తారు, నేను ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ తీసుకున్నాను. అక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో కలరింగ్ మాత్రం, తిప్పుతుంటేనే అసలు స్మెల్ సూపర్గా వస్తుంది. మొత్తం రవ్వకి మొత్తం కలర్ కలవాలి కాబట్టి ఒక 3-4 టైమ్స్ గరిటెతో తిప్పుకుంటే మొత్తం రవ్వ వైట్ కలర్ కాస్త ఆరెంజ్ కలర్లోకి వెళ్ళిపోతుంది. చాలా రుచికరంగా, చాలా అద్భుతంగా, స్మెల్ మాత్రం అద్రిపోతుందండి. ఎంత బాగుందంటే అసలు చూడండి, చాలా బాగా చేశాను కదా. తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చూసారా ఎలా గరిటెలో నుంచి జారిపోతుందో, గుల్లో స్టైల్లో అండి. అండ్ ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం అందులో వేసాను. కొన్ని డెకరేషన్ కోసం లాస్ట్ బౌల్లోకి తీసుకుంటాం కదా రవ్వ కేసరి, కొన్ని ఉంచాను. స్టవ్ ఆఫ్ చేసే వేసాను, అక్కడికి రవ్వ మొత్తం దగ్గరికి అయిపోయింది. మీకు నచ్చితే కామెంట్ చేయండి తప్పకుండా, ఎలా అనిపించిందో ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ సో మచ్, వెరీ వెరీ థ్యాంక్ యూ.